సాయిరామ్. ఓం శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఓం శ్రీ స్వామి సమర్థాయ నమః. ముగ్గురు ముద్దు బాలురు. సృష్టి స్థితి లయకర్తలగు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు మాతృస్థానమును అలంకరించిన అనసూయాదేవి పాతివ్రత్య ప్రభావము దిగ్దిగంతములకెగబ్రాకినది. దిక్పాలకులకు కనువిప్పు కల్పించినది. మహాతపశక్తి సంపన్నులన్నను పతివ్రత శిరోమణులన్నను ఇంద్రునకు సహనము తక్కువ. అవ్వారి ప్రభావము వలన తమ పదవికి భంగము వాటిల్లగలదేమో అను భీతి ఎక్కువ. ఆ కారణమున ఇంద్రాది బృందారకులు త్రిమూర్తుల వద్దకేగి అత్రి మహాముని భార్యయగు అనసూయాదేవి పాతివ్రత్య ప్రభావము త్రిభువనముల యందును పొగడ్తలకెక్కినది. ఆమెకు భర్త కన్నా వేరొండు దైవము లేదు. అతిథులకు ఆమె ఆశ్రిత కల్పవల్లి. సూర్యుడు తన వేడి కిరణములను ఆమెపై ప్రసరింపచేయుటకు భీతిల్లును. ఆమెను గాంచినంతనే అగ్నిదేవుడు చల్లబడిపోవును. ఆమె పాదములు సోకినా చాలును, అంతకన్నా వేరొక మహాపుణ్యము లేదని భూదేవి మురిసిపోవుచున్నది. ఆమె పాదధూలిచే తనకు ప్రజలంటగట్టిన కిల్బిషములను పాపుకొని పునీతురాలు నగుదును అని గంగాదేవి 1000 కన్నులతో ఎదురుచూచుచుండును. మా ఆధిపత్యములు సహితము ఆమె అరచేతి యందున్నవి. ఆమె నోటి మాటలు వరాల మూటలు. ఎవరైనా ఆమె పాదములను ఆశ్రయించి మా పదవులను అర్థించినా మాకిక గతి ఏమున్నది అని వాపోయిరి. ఇది ఇట్లుండా లోకమాతలగు సరస్వతి లక్ష్మీ పార్వతుల చెంతకు నారద మునీంద్రుడు వచ్చి అనసూయాదేవికి దేవకాంతలు తలలొగ్గవలసినదేనని ఆమె పాతివ్రత్య మహిమను లెస్సగా వివరించి సంశయమున్నచో ఆమెను పరీక్షించి చూడమని ఉసిగొల్పెను. త్రిమూర్తుల ఇల్లాండ్రు ఉక్కు శనగలను సృష్టించి అనసూయాదేవి కొసగి వానిని ఉడికించుకొని రమ్మని నారదుని పరీక్షాధికారిగా నియమించిరి. నారదుడు మహతిని మీటుచు దివి నుండి భువికి దిగివచ్చి అత్రి మహాముని ఆశ్రమమును చేరెను. బ్రహ్మతనయుడు అతిథి సత్కారములందుకొనిన పిదప తాను వచ్చిన పనిని ఆ మహాసాధ్వితో వివరించెను. ఆ మహామహితాత్మురాలు ఉక్కు శనగలను దోసిలియందుంచుకొని భర్త పాద కమలములను మదియందు నిలిపి ధ్యానము సలిపినది. ఇక తెలుపవలసినదేమున్నది? కలహభోజనుడు మూటగట్టుకొని వచ్చిన అయఃపిండములు నిప్పు నీటితో నిమిత్తము లేకయే నమిలి మృంగుటకు అనువుగా మెత్తబడినవి. ఆ గుగ్గిళ్లను నారదుడు తీసుకొని లోకమాతల ముందు ఉంచెను. వారి నోట నీరూరినది. కాని వారి ముగ్గురి కన్నులు ఎర్రగైనవి. అనసూయాదేవిని ఇంకనూ కఠిన పరీక్షలకు గురిచేయనంచి ఆ దేవేరులు తమ భర్తలను ప్రేరణ చేయ త్రిమూర్తులు అత్రి మహాముని ఆశ్రమమునకేగిరి. భిక్షవుల రూపము దాల్చి బ్రహ్మాదులు ముగ్గురు అత్రి మహాముని ఆశ్రమము ద్వారము కడ నిలిచిరి. వాకిటి వద్ద నిలిచియున్న అతిథులకు స్వాగతమొసగి లోనికి గునిపోయి అనసూయాదేవి సత్కరించెను. అత్రి మహాముని జప తపానుష్ఠానములను ఆచరించుటకై చేరువనున్న తపోవన భూమి కడకేగియుండెను. త్రిమూర్తుల ఆ మహాసాధ్వితో, అమ్మా, మేము మిక్కిలి ఆకలిగొని అలసియున్నాము. మహర్షుల వారితో పాటు మాకు భోజనమిడనెంచితివా? మిట్ట మధ్యాహ్నము వరకు మేము తాళజాలము. వేవేగ మాకు పట్టెడన్నము పెట్టి మా ఆకలి బాధను తీర్పుము అని పలికిరి. అతిథులను ఆదరింపనెంచి, స్వామి, వంట సిద్ధమైనది, వడ్డన చేయుటయే తడవు. మీ మధ్యాహ్నిక సంధ్యావందనములు పూర్తి అయిన వెంటనే వడ్డించెదను అని అనసూయాదేవి ప్రీతిగా పలికినది. తదుపరి అనసూయాదేవి ముగ్గురకు పీటలు వేసి భోజన పాత్రల యందు నెయ్యిని పాత్రాభిషూరమునరించి వడ్డన చేయుటకు ఉపక్రమించెను. అప్పుడు మారువేషములు దాల్చిన త్రిమూర్తులు ఏకగ్రీవముగా, ఓ మానవతీ శిరోమణి, నీవు దిశమొలలా మాకు వడ్డన చేసిన గాని మేము భుజింపనొల్లము. అట్లు నీ ఒనరించని ఎడల మేమిదే వెడలిపోవుదము అని కఠినముగా పలికిరి. అనసూయాదేవి ఒక్క క్షణము నిశ్చేష్టురాలై ముందు వెనుకల ఆలోచించి వారల వంక చూసి, మహాత్ములారా, మీ కోరిక మన్నన చేయుదును, దయచేసి కూర్చుండు అని వంట ఇంటిలోని కేగెను. వనజభవాదులు సంభ్రమాశ్చర్యములతో ఒకరి వంక ఒకరు చూచుకొనిరి. అనసూయాదేవి వంట ఇంటిలోని కేగి, నా పతియే దైవమని ఎనలేని భయభక్తులచే
నేను కొలిచిన దానునగుదునేని ఈ అతిథులకు నా యందు మాతృభావమును నాకు వారల యందు పుత్రవాత్సల్యమేర్పడునుగాక అని మదినెంచి భర్తాగు అత్రి మహాముని పాదార విందములను మనమున నిలుపుకొని ధ్యానించి కట్టుపుట్టములను వదలి వారున్న చోటున కేతించెను. ఔరౌరా ఆశ్చర్యమాశ్చర్యము! అతిథులు లేరు. వారి మారువేషములు మటుమాయమైనవి. వారి స్థానమున పాలబుగ్గులచే మిసమిసలాడు పసిపాపలు ముగ్గురు బోసినవ్వులచే ముద్దులొలికించుచు కాళ్ళు చేతులు ఆడించుచు ముచ్చట మీర నాడుకొనుచు చనుబాల కోసమై కేవుమనుచు ఆ పతివ్రతా శిరోమణి వంక కన్నులప్పగించి చూచుచుండిరి. అనసూయాదేవి వారలను చూచినంతనే అవధులు లేని ఆనందమున సర్వస్వమును మైమరచి వారలనెత్తి అక్కున చేర్చి మక్కువ మీర ముద్దాడి పాలొసగి ఉయ్యలయందు పరుండబెట్టి జోలపాటలు పాడుచు నిద్రబుచ్చుచుండెను. ఇంతలో అత్రి మహాముని ఇంటిలోని కేతించి ఈ వింత దృశ్యమునుగాంచి దివ్యదృష్టిచే జరిగినదంతయు తెలుసుకొని ఆనందరసాంబుది నోలలాడుచు నిమీలిత నేత్రుడై దేవతా సార్వభౌములారా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా, మీ లీలలు దురూహ్యములు. మాకు ముద్దు ముచ్చట గూర్ప మీరు పసిపాపలై మమ్ములను ఆనంద సుధావారాశి వీషికలయందు ఉయ్యలను ఊగించుచున్నారు. మిమ్ములను మేము ఉయ్యలలో పరుండజేసి వాత్సల్యాతిశయమున పాటలు పాడుచు మీకు వేడుక గూర్ప నాడించుచున్నాము అని పలికి ముమ్మూర్తులను ధ్యానించి ఆనంద బాష్పముల నవ్వారిగా వదిలెను. అత్యంత దురూహ్యమగు ఈ మహత్కార్యమునరించిన అనసూయాదేవిని గొప్పగా కొనియాడెను. అత్రి మహాముని స్తోత్రమునకు త్రిమూర్తులు మిక్కిలి సంతోషించి నిజ రూపములను దాల్చి మునికుల చూడామని ఏమి వరము కావలియునో కోరుకొనుము అనిరి. అత్రి మునీంద్రుడు అనసూయాదేవి అభిమతము మేరకు తమకు సంతానాపేక్ష కలదనియు త్రిమూర్తులనే తనయులుగా పడవలయునను కోరికను మన్నించవలయునని ప్రార్థించెను. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏకకంఠమున తథాస్తు అని దీవించి వైవస్వత మన్వంతరమున ద్వితీయ భాగమున మా అంశలచే నీకు పుత్రులుదయించుదురని పలికి ఆ పవిత్ర దంపతుల కడ సెలవు గైకొని తిరోహితులైరి. తదుపరి అనసూయాదేవి గర్భమునందు శివుని అంశమున దుర్వాసుడు, విష్ణు అంశమున దత్తాత్రేయుడు, బ్రహ్మ అంశమున చంద్రుడు ఉదయించి అల్లారు ముద్దుగా పెరిగి పెద్దవారలైరి. తల్లిదండ్రులు ముగ్గురు తనయులకు ఉపనయనాది సంస్కారములొనరించిరి. తల్లి ఆజ్ఞను గైకొని దుర్వాసుడు తపోనుష్ఠానమునకై బయలుదేరెను. చంద్రలోకమునకు చంద్రుడు పోయెను. దుర్వాసుడు చంద్రుడు తమ తేజములను దత్తప్రభువునందుంచిరి. దత్త భగవానుడు సర్వవ్యాపకుడై స్మృతృగామి అయి స్మరణమాత్ర సంతుష్టుడై జగద్గురువై భక్తుల పాలిట కొంగు బంగారమై నేటికిని ప్రసన్న రూపమున ఇలపై సంచరించుచున్నాడు. ఓం సాయిరాం. జై గురుదత్త. శ్రీ గురుదత్త.